ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ఇప్పుడు పదోన్నతుల వివాదంలో వార్తల్లో నిలిచింది. నిబంధనలను పక్కన పెట్టి కొందరికి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హతలు సీనియారిటీని పక్కన పెట్టి కొందరు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రిబుల్ ఐటీ పరిధిలో సుమారు 200 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా ఇటీవల 25 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే ఈ ప్రక్రియలో సీనియారిటీ జాబితాను విస్మరించారని, కొంతమంది జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చి సీనియర్లను పక్కన పెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2008లో ప్రారంభమైన ఈ విద్యా సంస్థలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పదోన్నతులు లేకపోవడంతో ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా జాబితాలో పారదర్శకత లోపించిందని పలువురు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదోన్నతుల ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని యాజమాన్యం వర్గాలు చెబుతున్నాయి. పదోన్నతుల వివాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం త్రిబుల్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.